హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సంజు. యు ఆర్ వాచింగ్ క్రెడిట్ కార్డ్స్ హబ్. అండ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీలో చాలామంది వీడియో చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ అమెజాన్ కొలాబరేటివ్ ప్రొవైడ్ చేస్తున్న అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ని త్రూ అమెజాన్ యాప్లో ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఫస్ట్ మీ అమెజాన్ యాప్ అయితే ఓపెన్ చేయండి అండ్ డౌన్లో అమెజాన్ పే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పేజ్ టాప్లో సైడ్కి స్క్రోల్ చేస్తే మీకు అప్లై ఫర్ అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ పేజ్లో మీ అమెజాన్ యాప్తో లింక్ అయ్యి ఉన్న మొబైల్ నెంబర్ అయితే మీరు చూడొచ్చు. అండ్ డౌన్లో అప్లై నౌ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పేజ్లో మీరు అప్లై చేసే కార్డ్ సెక్యూర్గా ఉండాలి, ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రొవైడ్ చేస్తున్నట్టు అనుకుంటే ఎలో అండ్ కంటిన్యూ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ పేజ్లో మీ ఆధార్ నెంబర్ అండ్ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. వన్స్ ఎంటర్ చేసిన తర్వాత డౌన్లో కంటిన్యూ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పేజ్లో మీ ఆధార్కి లింక్ అవి ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఎంటర్ చేసి డౌన్లో కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ ఆధార్ డీటెయిల్స్ అయితే సెర్చ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ పేజ్లో మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. సో మీ ఆధార్లో ఉన్న మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్ అయితే ఆటోమేటిక్గా ఫిల్ చేసి ఉంటాయి. అండ్ డౌన్లో మీ మార్షియల్ స్టేటస్ అయితే సెలెక్ట్ చేయండి. అండ్ డౌన్లో మీ మెయిల్ ఐడి అండ్ మీ మదర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. అండ్ డౌన్కి స్క్రోల్ చేస్తే మీ ఫాదర్ నేమ్ అండ్ మీరు మ్యారీడ్ అయితే స్పౌస్ నేమ్ ప్లేస్లో మీ వైఫ్ నేమ్ కూడా ఎంటర్ చేయాలి. అండ్ డౌన్లో మీ ఫ్యామిలీ రిఫరెన్స్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయండి, వాళ్ళ నేమ్ అండ్ మొబైల్ నెంబర్. అండ్ నెక్స్ట్ బ్యాంక్స్ యూజ్ ఓన్లీ దగ్గర ఏం ఎంటర్ చేయకండి. అండ్ డౌన్కి స్క్రోల్ చేసి కంటిన్యూ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ పేజ్లో మీ ఆధార్లో ఉన్న అడ్రస్ అయితే చూపిస్తుంది. అండ్ డౌన్లో మీరు ప్రజెంట్ మీ ఆధార్లో ఉన్న అడ్రస్లో ఉంటే ఎస్ క్లిక్ చేయండి, లేదా నో ఆప్షన్ క్లిక్ చేసి మీరు ప్రజెంట్ ఉంటున్న అడ్రస్ అయితే ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ డౌన్లో ఉన్న ఆఫీస్ అడ్రస్ సెక్షన్లో మీ ఎంప్లాయ్మెంట్ టైప్ అయితే సెలెక్ట్ చేయండి, సాలరీడ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనేది. అండ్ నెక్స్ట్ మీ సబ్ ఆక్యుపేషన్, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ మీ ఆఫీస్ మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేయండి. అండ్ డౌన్కి స్క్రోల్ చేసి మీ యాన్యువల్ ఇన్కమ్ అయితే ప్రొవైడ్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ కంపెనీ నేమ్, మీ డిజిగ్నేషన్ అండ్ మీ ఆఫీస్ అడ్రస్ అయితే ఎంటర్ చేయండి. అండ్ డౌన్లో మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయితే సెలెక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ ఈమెయిల్ ఐడి వెరిఫై చేయడానికి ఓటీపీ మీ పర్సనల్ ఆర్ ఆఫీస్ మెయిల్ ఐడి వీటిలో ఒక మెయిల్ ఐడిని సెలెక్ట్ చేస్తే ఓటీపీ అయితే వస్తుంది. అండ్ ఓటీపీ ఎంటర్ చేసి డౌన్లో వెరిఫై ఓటీపీ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ డౌన్లో కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీకు కార్డ్ ఏ అడ్రస్కి డెలివరీ అవ్వాలనుకుంటున్నారో అడ్రస్ని అయితే సెలెక్ట్ చేయండి. వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత డౌన్లో కంటిన్యూ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీరు వీడియో కేవైసీ అయితే కంప్లీట్ చేయాలి. సో వీడియో కేవైసీకి మీ ఒరిజినల్ పాన్ కార్డ్ అండ్ వైట్ పేపర్ అండ్ పెన్ ఇవైతే దగ్గర ఉండాలి. అండ్ డౌన్లో కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ పేజ్లో మీ ఒరిజినల్ పాన్ కార్డ్ ఉంటే డౌన్లో ఎస్ ఇనిషియేట్ వీడియో కాల్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ వీడియో కేవైసీకి ఒక పర్సన్ అయితే అలాట్ చేస్తారు. అండ్ మీ వీడియో కేవైసీ అవ్వేటప్పుడు మీకు ఎవరు హెల్ప్ అయితే చేయకూడదు. అలా హెల్ప్ చేస్తే మీ వీడియో కేవైసీ అయితే స్టాప్ చేస్తారు. అండ్ వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మీరు కరెక్ట్ ఆన్సర్స్ అయితే చెప్పండి. సో మీ వీడియో కేవైసీ అయితే కంప్లీట్ అవుతుంది. సో ఈ విధంగా మీరు అమెజాన్ పే ఐసిఐసిఐ కార్డ్ని త్రూ అమెజాన్ యాప్లో అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీ అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేయాలో ఇప్పుడు చెప్పబోతున్నా. ఫస్ట్ మీ అమెజాన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. అండ్ డౌన్లో అమెజాన్ పే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పేజ్ టాప్లో సైడ్కి స్క్రోల్ చేస్తే మీకు చెక్ స్టేటస్ ఫర్ అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ అని ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ పేజ్లో చెక్ అప్లికేషన్ స్టేటస్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ పేజ్లో మీ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసి డౌన్లో వెరిఫై అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ పేజ్లో మీ అప్లికేషన్ స్టేటస్ అయితే చూడొచ్చు. సో ఈ విధంగా మీరు అప్లై చేసిన క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు కార్డ్ వితిన్ 10 వర్కింగ్ డేస్లో అయితే డెలివరీ అవుతుంది. అండ్ ఈ కార్డ్ బెనిఫిట్స్ తెలుసుకోవాలనుకుంటే మీకు పైన కార్డ్ సెక్షన్లో అండ్ వీడియో ఎండింగ్లో మీకు వీడియో అయితే ప్రొవైడ్ చేస్తాను, వాచ్ ఇట్. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, మీకు అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు నా వీడియోస్ హెల్ప్ఫుల్ అయితే ఛానల్కి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. బాయ్ బాయ్.